is a silky pillowcase, slither in my innocent. Hi cuties, hope you all doing great. Welcome to Candy Heart. ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఈ వీడియో మీకు నాకు మనందరికీ బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆషాఢ మాసంలో ఉన్నాం క్యూటీస్. సో ఇంకా ఆషాఢ మాసంలో ఉన్నప్పుడు గోరెంటాకు లేకపోతే ఎలా చెప్పండి. నేను కూడా గోరెంటాకు అయితే పెట్టుకున్నాను. ఈ వీడియోలో నేను గోరెంటాకు ఎలా పెట్టుకున్నాను ఏంటి చూసేసి మీరు కూడా ట్రై చేయండి. కానీ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు సబ్స్క్రైబ్. నేనైతే ఈ డిజైన్ పేపర్ పైన ప్రాక్టీస్ చేసి ల్యాండ్ పైన డైరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. గోరెంటాక్తో డిజైన్ పెట్టుకోవడానికి ఇది పెన్తో డ్రా చేసి పెట్టుకోవడం అనేది అయితే బెస్ట్ వే అనమాట. ఇంకా గోరెంటాక్ అంటే ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సమయాల్లో అందరూ రకరకాల డిజైన్లు రకరకాల డిజైన్లతో గోరెంటాక్తో మెరిసిపోతారనమాట. ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉన్నాము. ప్లస్ ఆషాఢంలో బోనాలు ఇలా. ఇంకా ఇప్పుడైతే కొత్తగా అందరూ ఆషాఢ మాసం వచ్చాక వారాహి నవరాత్రులు కూడా చేస్తున్నారు అనమాట. ఇలాంటి టైంలో ఇంకా వర్షాకాలం కూడా ఇలాంటి టైంలో గోరెంటాక్ పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. అండ్ బెస్ట్ ఆప్షన్ కూడా న్యాచురల్ వేలో కెమికల్ ఫ్రీ ఉంటుంది కదా. సో చాలా అంటే చాలా బెస్ట్ అనమాట గోరెంటాకు పెట్టుకోవడం. అసలు గోరెంటాకు ఎందుకు పెట్టుకోవాలి, అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది, గోరెంటాకు ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ గోరెంటాకు ఎలా పుట్టింది అనే దాని గురించి అయితే తెలుసుకున్నామండి. గోరెంటాకుని పార్వతీదేవి అని కూడా అంటారు. ఇంకా పెద్దలైతే గోరెంటాకు పెట్టుకోవడం అమ్మవారు ఆశీర్వాదం అని కూడా చెప్తారనమాట. ఇంకా పార్వతీదేవి రుధిరాంశతో జన్మించింది గోరెంటాక్ అనమాట. అంటే అది ఎలా అంటే గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా తన కాలికి ముళ్ళు గుచ్చుకొని బ్లడ్ అనేది వస్తుంది కదా. ఆ రక్తపు చుక్కలు నేలను తాకిన వెంటనే ఆ రక్తపు చుక్కలు మొక్కగా మారుతాయన్నమాట. ఈ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి చెప్తారు. పర్వతరాజు సతీ సమేతంగా ఈ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోని పెద్ద చెట్టు అయిన ఈ వృక్షాన్ని చూస్తాడనమాట. అప్పుడు గౌరీదేవి అడుగుతుంది, నా వలన లోకానికి ఏదైనా ఉపయోగం కలదా అని ప్రశ్నిస్తుందన్నమాట. ఇంతలో పార్వతీదేవి తన చిన్నతనపు చెలికత్తెలతో కలిసి ఆ వనంలో ఆడుకుంటూ ఈ వృక్షం ఉన్న సైడు వస్తుందన్నమాట. ఆ వృక్షాన్ని చూసి ఆకుల్ని కోస్తుంది. కోసిన వెంటనే పార్వతీదేవి చేతులు అనేవి ఎర్రగా మారుతాయన్నమాట. దీంతో పార్వతీదేవి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతీదేవి నాకేదేమైనా బాధ కలగలేదు, పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తుందని చెప్పి అంటుందన్నమాట. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి ఆ వృక్షానికి ఆశీర్వదిస్తాడనమాట. అదిగా గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆ పేరు మీదుగా గౌరెంటాకు ఈ వృక్షాన్ని పిలిచేవారనమాట. ఇంకా అది కాస్త కాలక్రమేణా అలంకారంగా అంటే చేతులకి కాళ్ళకి పెట్టుకోవడంతో గోరెంటాకుగా మారిపోతుంది. అంతేకాదు గౌరీదేవి నీ వర్ణం కాళ్ళు చేతులు అలంకరణ వస్తువుగా ఉపయోగపడుతుంది కనుక ఇదే నీ జన్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జనాలు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులకి కాళ్ళకి అందంగా తీర్చిదిద్దుకొని అలంకార వస్తువుగా ఉపయోగించుండడం ప్రారంభించారనమాట. అదే సమయంలో కుంకుమకు కూడా ఒక సందేహం కలుగుతుంది. నుదుటిన కూడా ఈ ఆకుల పసరుతో బొట్టుగా దిద్దుకుంటారేమో, దానివల్ల నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని చెప్పేసి గోరెంటాకు అనుకుంటుంటే ఆ విషయాన్ని గౌరీదేవికి చెప్పగా గోరెంటాకు నుదుటిపై పెడితే పండుతుందని చెబుతుంది. కావాలంటే పరీక్షించి చూడు, నిజంగా నుదుటిన పండదు అని. అలా ఛాలెంజ్ చేసుకుంటారనమాట. ఇంకా ఆరోగ్య ఔషధాలకు ఎందుకు గోరెంటాకు అంటే ఇంకా ఆషాఢ మాసం ప్లస్ వర్షాలు కూడా వస్తాయి. వర్షాల సీజన్ కాబట్టి
ఇంకా కొంతమంది గోరింటాకు పెట్టుకోరు. అస్తమానం వాటర్‌లో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! పొలం పనులు వెళ్ళే వాళ్ళకి, మట్టిలో ఇలా ఉన్న వాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచయితే బయటపడతారనమాట. ఇంకా పూర్వం రోజుల్లో అయితే చెప్పాలంటే బాలింతలు ఉంటే వాళ్ళకి గోరింటాకు నూరి ముద్దగా చేసి మింగమని ప్రసవం టైంలో మింగమని ఇచ్చేవాళ్ళట. అది చేశారో లేదో నాకు తెలీదు గానీ, నాకు కొంచెం ఐడియా ఉంది. విన్నట్టు విన్నట్టు ఇది చేస్తారని చెప్పేసి. మీకు కూడా ఇది తెలిసినట్టయితే కామెంట్‌లో చెప్పండి. మీరు విన్నారా లేదా అని. ఇంకా అసలు మెయిన్ థింగ్ మాట్లాడుకోలే మనము. మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు యాక్చువల్లీ అంటారు గదా! తెలుసుకోవాలి మనం దేని గురించో నేను చెప్తాను దాని గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చలో బాయ్ బాయ్ క్యూటీస్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనము ఇంకా ఆషాఢ మాసం కొన్ని గోరింటాకు డిజైన్స్ ప్లస్ ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తుంటాను. చలో రండి, నేను ఆఫ్టర్ వాష్ తర్వాత నాకు గోరింటాకు ఎలా పండిందో ఏంటో చూసేయండి. అందరూ అన్నట్టు గోరంటాకు పండితే పెళ్లి కాని అమ్మాయిలకి మంచి మొగుడొస్తాడు. పెళ్ళైన వాళ్ళకి మంచిగా పండితే, ఎర్రగా పండితే మంచిగా చూసుకుంటాడని చెప్పేసి ఇలా అంటారు కదా! దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ప్లీజ్. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ హార్ట్. బై బాయ్.